భూదాన భూములు మన రాష్ట్రంలో 1,59,000 ఎకరాల భూమి ఇప్పటికీ భూదాన భూములు ఉన్నాయి. అయితే కొన్ని భూములు ఎవరి చేతిలో ఉన్నాయంటే ఐఏఎస్ ఆఫీసర్ల చేతుల, ఐపీఎస్ ఆఫీసర్ల చేతుల, అదేవిధంగా రాజకీయ నాయకుల చేతుల. మేము ఈరోజు ఏం చేశామంటే అన్ని పార్టీల నాయకులకు ఈ భూదానం భూముల మీద ఒక సందేశం, వాళ్ళ అభిప్రాయం ఏదో ఇది చేద్దామని ధర్నా పెట్టడం జరిగింది. మా అభిప్రాయం ఏంటంటే భూదానం బోర్డు ఏర్పాటు చేయాలి, భూదానం భూములు పేదవాళ్ళకు పంచాలి, భూదానం భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ భూముల లోపల ఇది భూదానం భూమి అని బోర్డు పాతాలని మా డిమాండ్. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు 14 సార్లు ముఖ్యమంత్రి గారికి ఓ లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇంటికి పోవడం కూడా జరిగింది. అయినా మాకు స్పందనలు ఇవ్వలేదు, కలవలేదు కూడా. అయినా మేము ముఖ్యమంత్రి గారితో కోరేది ఏంటంటే అతి తొందర లోపలనే భూదానం బోర్డు ఏర్పాటు చేయాలి. భూదానం బోర్డు ఏర్పాటు చేసి పేద ప్రజలకు భూములు పంచాలని మా డిమాండు. అన్యాయక్రాంతమైన భూములను మళ్ళా తిరిగి భూదానం భూమిగా గుర్తించాలి. అదే మహేశ్వరం లోపట 110 ఎకరాల భూమి లోపట ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రమే కబ్జా చేయడం జరిగింది. దానికి కోర్టు కూడా తీర్పిచ్చింది వాళ్ళకు, ఈ భూమి భూదానం భూమి అని. వీళ్ళేమంటా ఉన్నారంటే ఇది భూదానం భూమి కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పారు. ఎవరు? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లే తప్పు చేసినప్పుడు రక్షణ ఎక్కడ ఉంది? భూదానం భూమికి రక్షణ లేదు. మేము కోరేదండి ఏంటంటే భూదానం బోర్డు ఏర్పాటు చేసి భూదానం భూములు పేదలకు పంచాలి, భూమి లేని పేదలకు పంచాలని మా తెలంగాణ సర్వోదయ మండలి డిమాండ్ అండి.